హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్ అనమాట. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఈ వీడియోకి మినిమం ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఏంజల్ 1 నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. సో రోజుకి 3 నుంచి 4 గంటలు వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. వెంటనే జాయిన్ అవ్వాలి ఈ యొక్క జాబ్కి అనమాట. సో ఇమీడియట్ జాయినర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఈ యొక్క అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. 3.5 LPS శాలరీ అనేది ఉంటుంది పర్ యానం అనమాట. ఎక్స్పీరియన్స్ ఏమి అవసరం లేదు, అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు, ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదనమాట. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో మీకు అయితే తెలపడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, naukri.com నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. DAE టెలిసేల్స్ ఇమీడియట్ జాయినర్స్ ఫ్రెషర్స్ క్యాన్ అప్లై అనేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెషర్స్ కూడా ఎవరైతే ఉంటారో అటువంటి వారు కూడా ఈ యొక్క జాబ్కి మనకి అప్లై చేసుకోవడానికి వీలుంటుందనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. అలాగే ఏంజల్ 1 కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. 0 to 2 years అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 2.25 నుంచి 3.5 LPA అంటే 3,50,000 వరకు కూడా పర్ యానం అనేది మనకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మీకైతే 25,000 అబోవ్ శాలరీ అనేది ఉంటుంది. అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇదైతే రిమోట్ అండి, అంటే చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ లక్నో, ఉత్తరప్రదేశ్. ఇదైతే మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్న లక్నో ప్లేస్ నుండి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే పోస్టెడ్ వచ్చేసరికి 4 days అగో అనేసి ఇవ్వడం జరిగింది. టోటల్ ఓపెనింగ్స్ వచ్చేసరికి మనకి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అప్లికెంట్స్ ఇప్పటి వరకు కూడా 2,429 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళడం జరిగింది. సో మీరు కూడా అప్లై చేయండి. దీనికి అప్లై చేయడానికి ఎలా అప్లై చేయాలనేది కూడా నేను వివరించడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అయితే జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే, టు కనెక్ట్ విత్ ద ప్రాస్పెక్ట్స్ క్లయింట్స్ వై ఆన్లైన్ లీడ్స్ అండ్ కన్వర్ట్ ద సేమ్. సో ఆన్లైన్ లీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి, వాటిని మీరు హైరింగ్ చేసే విధంగా ఉండాలి, అంటే మీరు సొంతంగా హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. టు కస్టమర్ కనెక్ట్ అండ్ ఫాలోఅప్ ఆన్ ద లీడ్ అసైన్డ్ టు జనరేట్ క్లయింట్ యాక్విజిషన్. సో క్లయింట్ యొక్క ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి మీరంతలో మీరే కనెక్ట్ చేసుకుని వాటికి సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో మీరు లీడ్ తీసుకోవాలి. అండ్ ఓపెన్ ద ఆన్లైన్ డిమార్ట్ ట్రేడింగ్ అకౌంట్. సో మీరైతే ఆ యొక్క దీంట్లో ఉన్నది ఎక్కువగా ఏంజల్ 1 ప్లాట్ఫామ్ అనేది డిమార్ట్ అకౌంట్స్ని ఎక్కువగా ఓపెన్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. అయితే అకౌంట్ వచ్చేసరికి ఎన్ష్యూరింగ్ ద ప్రాసెస్ లైడ్ బై బిజినెస్ ఈజ్ ఫాలోడ్ ఫర్ ఓపెనింగ్ ద అకౌంట్, అప్డేట్ ద డేటాబేస్, లీడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ రిపోర్టింగ్ ఆఫ్ వర్క్. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ చేత ఈ యొక్క ఏంజల్ 1 డిమార్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయించే విధంగా ఉండాలి. ఇదే మీరు చేయవలసిన వర్క్ అనమాట. సో వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడి మీరు కానీ ఓపెన్ చేస్తే ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా దీంట్లో బెనిఫిట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, అచీవ్ ద అసైన్డ్ టార్గెట్స్ ఫర్ క్లయింట్ యాక్విజిషన్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇదే మీ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో మీ యొక్క కస్టమర్ని అచీవ్ అయ్యి సో వాళ్ళ దగ్గర నుండి మీరైతే డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసే విధంగా అయితే మీరు చూసుకోవాలి. అదొక్కటే మీ యొక్క జాబ్ అనమాట. సో ఇది మొత్తం అంతా మీ యొక్క రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీలో ఉండాలి. అలాగే కస్టమర్ సర్వీస్ కింద మీరు వర్క్ చేసే విధంగా చూసుకుంటే సరిపోతుంది. లేదంటే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే
రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో మీరు కస్టమర్స్తో అయితే రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అదొక్కటి మీరు ఎక్కువగా చెక్ చేసుకోండి, ఓకేనా. అలాగే డిజైరబుల్ స్కిల్స్ అనమాట. షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ కన్సీవింగ్ స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏవైతే మీ దగ్గర మంచి స్కిల్స్ అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ స్కిల్స్ ఉంటే అవి మీకు ప్లస్ అవుతాయి అనమాట. సో మంచిగా మాట్లాడే విధంగా అయితే ఉండాలి. సో కస్టమర్కి మోటివేటెడ్గా మీరైతే చెప్పే విధంగా ఉండాలి. ఏంజల్ 1 డిమార్ట్ అకౌంట్ తీసుకుంటే ఏమవుతుంది, సో దీనివల్ల యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలుసుకొని సో మీరైతే చెప్పేటట్టుగా ఉండాలి. సో షుడ్ బి సెల్ఫ్ మోటివేటెడ్. మీ అంతలో మీరే మోటివేటెడ్ అయ్యి కస్టమర్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. సెల్ఫ్ ఫోకస్డ్ అనమాట. సో మీరే ఫోకస్ చేయాలన్నమాట. ఒక కస్టమర్ ఏ విధంగా కోరుకుంటున్నాడు అనేది కూడా మీరు గమనించాలన్నమాట. షుడ్ హ్యావ్ ల్యాప్టాప్, డెస్క్టాప్ ఈజ్ మ్యాండేటరీ. మీ దగ్గర అయితే ల్యాప్టాప్ కంపల్సరీగా ఉండాలండి, లేదంటే డెస్క్టాప్ ఉన్నా కూడా ఈ యొక్క జాబ్కి మీరు ఎలిజిబిలిటీ అనమాట, ఓకేనా. సో ఇది మీకైతే స్కిల్స్ ఉండవలసినవి, ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ప్లీజ్ షేర్ రెజ్యూమ్ ఎట్ రిన్కీ క్యాసరీ అండ్ angelbroking.com అనేసి ఇవ్వడం జరిగింది @ సో మీరు రిన్కీ క్యాసరీకి మీ యొక్క రెజ్యూమ్ అనేది షేర్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసినట్టుగా అవుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రెజ్యూమ్, అప్డేటెడ్ రెజ్యూమ్, లాస్ట్ 6 monthsలో అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో అది మీరు వీళ్ళకి సెండ్ చేస్తే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంజల్ 1 అవర్ థ్రివింగ్ కల్చర్ ఈజ్ రూటెడ్ ఇన్ డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇన్క్లూజివ్, ఓకేనా. నెక్స్ట్ యాజ్ యాన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్ వి wholeheartedly welcome people from all backgrounds, irrespective of caste, religion, gender, marital status, sexuality, disability, class or age to be part of our team అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ we believe that everyone's unique experience and viewpoints make us stronger together. Come and be a part of one space where your individuality is celebrated and embraced. One space is Angel 1's DEI ప్రాజెక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ఏంజల్ యొక్క ప్రాజెక్ట్ కాబట్టి మీరైతే మంచిగా వర్క్ చేసే విధంగా ఉండాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇర్రెస్పెక్టెడ్గా ఉండకూడదు. సో ప్రతిదీ కూడా పీపుల్ యొక్క బ్యాక్గ్రౌండ్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, ఓకేనా. సో ఇదంతా కూడా మీకు జాబ్ గురించి డీటెయిల్స్ అనమాట. సో మీకు స్కిల్స్ ఏవి ఉండాలి అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసే విధంగా ఉండాలి. అవుట్ బౌండ్ సేల్స్ అనేవి చూసుకోవాలి, టెలి సేల్స్ చూసుకోవాలి, ట్రేడింగ్ చూసుకోవాలి, మ్యూచువల్ ఫండ్ సేల్స్ చూసుకోవాలి, స్టాక్ మార్కెట్, ఈక్విటీ సేల్స్ అనేవి కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. సో మీరు కంపెనీ గురించి తెలుసుకోవాలంటే కిందకి స్క్రోల్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, రిజిస్టర్ టు అప్లై అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందండి. సో ఈ విధంగా అయితే మనకి పేజీ రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫైండ్ ఏ జాబ్ అండ్ గ్రో యువర్ కెరీర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబరు, అలాగే వర్క్ స్టేటస్ అనేది క్లిక్ చేయండి. అలాగే మీరు ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ డాక్యుమెంట్లో కానీ, డాక్యుమెంట్స్లో కానీ, పీడిఎఫ్లో కానీ, మనకి పీడిఎఫ్ డాక్యుమెంట్ కాబట్టి 2 MBలో ఉన్నట్టుగా మ్యాక్సిమం చూసుకోండి. సో అది మీరు అప్లోడ్ చేసాక ఇక్కడ రిజిస్టర్ నవ్వు అనేసి ఉంది కదా. సో అక్కడికి మీకైతే క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి. సో మీరు జాబ్కి డైరెక్ట్గా అప్లై చేసినట్టుగా అవుతుందన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.